చూడండి కనీసం 3 కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇక్కడ ఐషా ఫౌండేషన్ ఉంది కదా మనకి తమిళనాడులో ఉన్నట్లుగా, తమిళనాడులో కోయంబత్తూరులో ఉంది కదా, అలా ఐషా ఫౌండేషన్ ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ ఉందన్నమాట. దాన్ని చూడడానికి వచ్చాను. ఫుల్ ట్రాఫిక్. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. నా బైక్ అక్కడ వదిలేసి 1 కిలోమీటర్ బ్యాక్ వదిలేసాను అనమాట బైక్. ప్రస్తుతం నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంకా నాకు తెలిసి ఇంకా 2 కిలోమీటర్స్ 2.5 ఉంది. చూడాలి ఎప్పటికి రీచ్ అవుతాను. మేము ఇప్పుడు 7 అవుతుంది అనమాట నేను స్టార్ట్ అయ్యి. ఫుల్ ట్రాఫిక్. ఈరోజు శివరాత్రి కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఆదియోగి అనమాట. మేము ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. నడవాలి, నడిచి వెళ్ళాలి. ఇదే అనమాట స్టాచ్యూ. చాలా దూరంలో ఉన్నాం, వెళ్ళాలి. చూడండి అంటే లేజర్ షో స్టార్ట్ అవుతుందని అడ్డదారిన వెళ్తూ ఉన్నాం. అది మెయిన్ రోడ్డు. ఇలా అడ్డదారిన వెళ్తున్నాం. మన ఇండియన్స్కి అలవాటే కదా ఇలా అడ్డదారులు కనుక్కోవడం. సో నేను కూడా అదే వేలోనే వెళ్తున్నాను. చూడండి నియరెస్ట్కి వచ్చానమాట ఆదియోగి స్టాచ్యూ చూడడానికి. ఇక్కడ శివరాత్రి రోజు మంచి ప్రోగ్రాం చేస్తారు. అందుకోసమే నేను లైఫ్లో ఒక్కసారి చూడాలని ఈరోజు వచ్చాను. జనాలు చూడండి ఇక్కడ ఒకసారి. అందరు కొండ మీద కూర్చున్నారు. అంటే అక్కడ వెళ్ళడానికి ప్లేసు ఐ థింక్ లేకపోయి ఉండొచ్చు. అందుకంటే ఇక్కడ కొండ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా బాగా కనిపిస్తుందని అందరూ ట్రై చేశారు. ఒకసారి మేము కూడా ట్రై చేస్తాం. చూడండి లేజర్ షో లైటింగ్ కోసం అనమాట. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు శివరాత్రి కదా, అందుకే నేను బెంగళూరుకి దగ్గరలో ఉన్న చిక్కబల్లాపూర్ వచ్చానమాట. ఇక్కడ ఈషా ఫౌండేషన్ ఉంది కదా, ఆదియోగి స్టాచ్యూ చూడడానికి మీకు చూపిస్తుంది. ఇదే అనమాట. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అంటే శివరాత్రికి బాగా చేస్తారు. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ లైవ్ ఇద్దాం అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి తీరా నెట్వర్క్ అస్సలు లేదు. అందుకే నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఫుల్ వీడియో. ఇక్కడ అంటే స్టాచ్యూ మీద లేజర్ షో ఎలా అవుతుంది దాని గురించి చెప్తారు కదా, మొత్తం మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. తప్పకుండా చూడండి. యాక్చువల్లీ లైవ్ చేసింటే ఇంకా చాలా బాగుండు. ఈరోజు శివరాత్రి కదా, బట్ కుదరలేదు. ఇక్కడ అసలు అంటే చుట్టూ ఇదే అనమాట, హిల్స్ అనమాట. అందుకే నెట్వర్కే లేదు. అందుకే తప్పక నేను వీడియో షూట్ చేసి నార్మల్గా వీడియో లాగా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దీనికి సారీ. ఇక్కడైతే నెట్వర్కే లేదు, అందుకోసమే అనమాట. చూడండి అంతా చాలా గ్రాండ్గా చేస్తారనమాట శివరాత్రికి. అందుకోసమే నేను చూడాలి అని నిన్న నైట్ నేను బయలుదేరాను కర్నూలు నుంచి. బట్ బెంగళూరులో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అనమాట. ఫుల్ ట్రాఫిక్. కనీసం నాకు ఇక్కడికి రావడానికి 3 అవర్స్ పట్టింది. అంటే ఈరోజు ఆ మాత్రం ఉంటుందన్నమాట శివరాత్రి కాబట్టి. సో తప్పలేదు. బట్ చూడాలి, మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేనైతే వచ్చాను. ఫుల్ వీడియో తీసి మీకు ఫుల్ పెడతానన్నమాట దీంట్లో నా ఛానల్లో. చూడండి అక్కడ ఆదియోగి ఉన్నారనమాట. మేమైతే కొండెక్కాము. ఆ లేజర్ లైట్ షో చూడడానికి కోసం కొండెక్కాము. చూడండి కొండ చుట్టూ జనాలు ఎలా ఉన్నారు. వీళ్ళంతా చూడండి వెయిటింగ్ ఫర్ లేజర్ లైట్ షో కోసం అనమాట. కింద చూడండి క్రౌడ్ ఎలా ఉందో, ఫుల్ క్రౌడ్ అనమాట. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తా. చూడండి అనమాట ఇక్కడ అమిత్ షా వచ్చినట్టుంది. అమిత్ షా నడుచుకుంటా చాలా మంది వస్తున్నారు కదా, అందుకే ఇంత క్రౌడ్. అందుకోసం ఇంకా లేజర్ స్టార్ట్ చేయలేదు. చూద్దాం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు, మీకు చూపిస్తాను. ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు. యాక్చువల్లీ నేను లైవ్ పెడదాం అనుకున్నాను ఈరోజు. నెట్వర్కే లేదు ఇక్కడ అసలు. అందుకోసమే నేను వీడియో తీసి తర్వాత అప్లోడ్ చేస్తాను. చూడండి అమిత్ షా స్పీచ్ అనమాట ఇది. అమిత్ షా స్పీచ్ అనమాట. ఇక్కడ ఆదియోగి చూడొచ్చు. ఇంకా లేజర్ లైట్ షో స్టార్ట్ చేయలేదు. క్లియర్ కనపడుతుంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో లోపల. మేము లోపలికి అంత క్రౌడ్లో వెళ్ళి మనకు కూర్చోడానికి ప్లేస్ ఉండదు, ప్లేస్ చూడడానికి అంత ఇది ఉండదని నేనైతే ఇక్కడ కొండెక్కేసాను.
ఇదే అనమాట నేను ఎక్కిన కొండ. చూడండి అందరూ కొండ మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళంతా చూడండి ఇక్కడ అందరూ వెయిటింగ్ ఫర్ లేజర్ లైట్ షో అనమాట. కొండ మీద కూర్చొని ఉన్నాం. ఇదిగో చూడండి లేజర్ షో లైట్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. క్లియర్గా చూపిస్తాను. మొత్తం లైట్స్ అన్నీ ఆపేశారు. చూడండి చిన్నగా లైట్ వెలుగుతుంది కదా, బాగా చూడండి. చూడండి మూన్ లైట్ అనమాట. ఫస్ట్ శివుడి తల మీద మూన్ అనమాట. అది ఎంత బాగా వెలిగిస్తున్నారు చూడండి. Being up here in the upper regions of Himalayas, no one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. Intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or even fathomed. His ecstasy and intensity allowed him to transcend this physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
kinds of yoga. It is full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. Many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence. A vision of the unfathomable mysteries of the universe. A most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi leveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is a woman. Seeing the splendor of this magnificent union, Nanas, his constant companions, asked, what about us? Adiyogi said, just drink of me, which drove them into intoxicated raptures.
seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. Spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's inferiority. Mahadevaya Namaha, Mahadevaya Namaha, Mahadevaya Namaha. Yoga Yoga Yogesvaraya, Bhuta Bhuta Bhuteshvaraya, Kala Kala Kaleshvaraya, Shiva Shiva Sarveshvaraya, Shambho Shambho.
చూడండి మొత్తం అయిపోయిందనమాట. లేజర్ షో అయిపోయింది కాబట్టి ఇంక అందరూ రిటర్న్ అవుతున్నారు. చూడు ఫుల్ ట్రాఫిక్ జాము, ఎంత ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటే అంత ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. చూడండి అయిపోయింది లేజర్ షో, ప్రస్తుతం అయితే ఖాళీ అవుతుందట. అక్కడ దాకా వెళ్ళి చూద్దామని వెయిటింగ్, వెళ్ళి చూడాలి. చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, ఆదియోగి ఎంట్రన్స్. మేము వెళ్తున్నాము. చూడండి చక్రాలు ఎంత బాగా చేశారు. ఫోటో ఉన్నాయి ఇల్లు. That was a collaborative presentation by Project Sanskriti and Sandeep Nanu. Project Sanskriti is an endeavor to nurture and impart India's classical arts. Designed by Sadhguru, it offers programs to learn powerful chants, music, Bharatanatyam and Kalavipayattam, an ancient martial art form conducted by the rigorously trained students and alumni of Isha Sanskriti. The art forms are entitled in their most profound form as possibilities for inner growth and transformation. ప్రసాదాలు అనమాట. 20 రూపీస్ ఈచ్ మెంబర్స్కి 20 రూపీస్ ప్రసాదం. ఆదియోగిని దగ్గర నుంచి ఇది అనమాట. దగ్గర నుంచి అయితే మనకు అంత ఏమి క్లారిటీ కనిపించదు. అక్కడ చూడండి రుద్రాక్షమాల అనమాట. మొత్తం పదండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చూడండి అది రుద్రాక్షమాల అనమాట. మీకు క్లియర్ కనబడుతుంది. చూడండి చూపిస్తే అంత రుద్రాక్షమాల చూడండి మెల్ల వేశారనమాట. చాలా బాగుంది. దగ్గర నుంచి ఇదే వ్యూ. ఇక్కడ చూడండి లైటింగ్ అంతా. ఆదియోగి కమ్మకు వినపారలేదు అనమాట. చూడండి ఇంకా శివరాత్రి కదా, ఇక్కడ అంతా జాతర ఫుల్ క్రౌడ్. అయిపోయినా కూడా జనాలు ఇంకా కొండ మీదే పడుకొని జాగారం చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ట్రాఫిక్ మాత్రం చూడండి ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇలాంటి ట్రాఫిక్లో మనం బైక్ కానీ కారు కానీ తీసుకొని ఎప్పుడు వెళ్తాం చెప్పండి? మార్నింగ్ తెల్లారుతుంది. ఐ థింక్ లాస్ట్ వరకు ఉంది ఈ ట్రాఫిక్. చూడండి